నేను వేణు ఉడుగుల. కంగ్రాట్స్ వెల్గా వీడియోస్ 17 మిలియన్ సబ్స్క్రైబర్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి మన చరిత్రలో చాలానే చదువుకున్నాం. అయితే అంతటి మహావీరుడికి పుట్టిన శంభాజీ గురించి చరిత్ర పుటల్లో ఎక్కువగా ఉండదు. అలాంటి శంభాజీ కథను లక్ష్మణ్ ఉటేకర్ ఇప్పుడు అందరి ముందుకు తీసుకువచ్చాడు. హైందవ స్థాపన, స్వరాజ్యం కోసం శంభాజీ చివరి వరకు ఎలా పోరాడి శత్రువులకు సింహగర్జన అంటే ఏంటో రుచి చూపించిన వీరుడి కథే ఈ చావా. చావా సినిమా కథలోకి వెళ్తే ఛత్రపతి శివాజీ మహారాజ్ మరణంతో చావా కథ మొదలవుతుంది. దక్కన్ పీఠభూమిని, మరాఠా సామ్రాజ్యాన్ని చేజిక్కించుకోవచ్చని ఔరంగజేబ్ అనుకుంటాడు. మొఘలులకు ప్రాణమైన బర్హాన్పూర్ మీద శంభాజీ మహారాజ్ అనూహ్యంగా దాడి చేసి మొత్తం కొల్లగొట్టేస్తాడు. దీంతో ఔరంగజేబ్ మళ్ళీ ఓడిపోయినట్లవుతుంది. ఇక శంభాజీని పట్టుకొని వధించాలని కంకణం కట్టుకుంటాడు ఔరంగజేబ్. అలా ఢిల్లీ నుంచి రాయ్గఢ్కు ఔరంగజేబ్ ప్రయాణం సాగుతోంది. మరోవైపు శంభాజీ తన సామ్రాజ్య పరిరక్షణ గురించి అనేక యుద్ధాలు చేస్తుంటాడు. శంభాజీ రాజ్యంలో అంతర్గత పోరు కూడా ఉంటుంది. శంభాజీని వెన్నుపోటు పొడిచేది ఎవరు? చివరకు శంభాజీ బందీగా ఔరంగజేబుకు ఎలా చిక్కుతాడు? శంభాజీ ఎలా వీరమరణం పొందుతాడు? ఈ కథలో శంభాజీ భార్య యేసుబాయి పాత్ర ఏంటి అనేదంతా మనం థియేటర్లో చూడాల్సిందే. ఇక మన చరిత్ర పుస్తకాల్లో ఎక్కువగా మొఘలుల పరిపాలన గురించే ఉంటుంది. ఢిల్లీ సుల్తాన్ల కాలం నాటి గురించి అందుబాటులో ఉన్నంత సమాచారం ఈ శంభాజీ గురించి ఉండదు. అయితే ఈ శంభాజీ మహారాజ్ గురించి చాలానే రీసెర్చ్ చేసి దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ ఈ మూవీని తీశాడనిపిస్తోంది. ఇక చావా అనే టైటిల్ ఎందుకు పెట్టాడు అనే దానికి సినిమా చూస్తేనే తెలుస్తోంది. శివాజీ మహారాజ్ సింహం, అతని కొడుకు శంభాజీ చావా. సింహ గర్జన అంటే ఏంటో విక్కీ కౌశల్ తన నటనతో చూపించేశాడు. కంటి చూపుతోనే చంపేస్తా అని మన హీరోలు డైలాగులు చెప్తుంటారు. కానీ విక్కీ కౌశల్ ఈ చావాలో అది చేసి చూపించాడు. ఎంతలా హింసిస్తున్నా, కళ్ళు పొడిచినా, నాలుక పీకినా చెక్కు చెదరని సంకల్పంతో బెరుకు అనేది చూపించకుండా నటించిన విక్కీ కౌశల్కు అందరూ ఫిదా అవ్వాల్సిందే. విక్కీ కౌశల్ నటుడిగా 100 మెట్లు ఎక్కినట్లు అనిపిస్తుంది. ఇక చావా చూసిన వారంతా ఈసారి జాతీయ ఉత్తమ నటుడి అవార్డు విక్కీ కౌశల్కే వస్తుందని ఫిక్స్ అయిపోతారు. అంతలా విక్కీ కౌశల్ మెప్పించాడు. రాజులోని ఆ దర్పం, ఆ తెగింపు, వీరత్వం, సూరత్వం, ఇలా ఎన్ని పదాలుంటే అన్నింటినీ చూపించాడు విక్కీ. విక్కీ కౌశల్ ఈ చావాతో తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు. రష్మిక పాత్ర చాలా హుందాగా ఉంటుంది. లక్ష్మణ్ ఉటేకర్ టేకింగ్ అద్భుతంగా అనిపిస్తుంది. సెట్ వర్క్, ఆర్ట్ వర్క్, యాక్షన్ సీక్వెన్స్లను తెరకెక్కించిన తీరు, ఇలా అన్ని బాగుంటాయి. ఆ గ్రాండియర్ తెరపై కనిపిస్తుంది. మనల్ని ఆ కాలానికి తీసుకెళ్లాలనే ఉంటుంది. ఇక ఏఆర్ రెహమాన్ పాటలు పర్వాలేదనిపిస్తాయి. పాటల్లో ఒరిజినల్ ఫీలింగ్ రాదు, అన్ని డబ్బింగ్ పాటల్లానే అనిపిస్తాయి. ఆర్ఆర్ విషయంలో కొన్ని చోట్ల ఏఆర్ రెహమాన్ అద్భుతంగా చేశాడనే అనిపిస్తుంది. ఇక హిందీలో ఆల్రెడీ చావాని చూసాం కదా, ఈ మూవీ వచ్చి 2-3 వారాలు అవుతోంది, మళ్ళీ తెలుగులో ఎందుకు అని కొంతమంది అనుకోవచ్చు. కానీ తెలుగు డైలాగ్స్, డబ్బింగ్ అద్భుతంగా సెట్ అయ్యాయి. నొప్పితో బాధపడతాడని అనుకుంటే నెత్తుటితో మెరుస్తున్నాడు అంటూ వచ్చే కొన్ని డైలాగ్స్ గుండెల్ని తాకాయి. చావా తెలుగు వరకు డబ్బింగ్ విషయంలో, డైలాగ్స్ విషయంలో గీతా ఆర్ట్స్ 100% ఎఫర్ట్స్ పెట్టిందనే చెప్పాలి.